చిన్నప్పుడు మా నాయన చెప్పిండు, నేనే ఇన్లే. అప్పుడు చదువుకొని ఉంటే ఇప్పుడు పెద్ద నౌకరీ చేస్తుంటిని. అప్పుడు మా పరిస్థితి మంచిగా లేకుండే, తిప్పల పడి 10 దాకా వచ్చినా కానీ ఆటెనక కుదరలే. ఇంటర్లా నాకే ఫస్ట్ మార్కులు తెలుసా. పక్కూరికి పెద్ద చదువులకు పంపాల్సి వస్తుందని పెళ్లి చేసిండు మీ తాత. గిట్లా చెప్పుకుంటా బాధపడుతుంటారు, కానీ గీసారు ఆడికే ఆగలేదుల్లా. పిల్లలకు వోయిల డౌట్లుంటే చెప్తుండేమో అనుకునేరు, సారుకే బిడ్డలు పాఠాలు చెప్తున్నారు. హావు మరి రాజస్థాన్లో ఈ ఎమ్మెల్యే గారు ఎంఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తానికి కష్టపడుతుండు. వయసు 69 ఏండ్లు. 10వ తరగతిలో ఉన్నప్పుడే బడి బంద్ అయిందట. అటెనక ఇల్లు, సంసారం, పిల్లలు, రాజకీయంలో చిన్న చిన్న పదవులు చేసుకుంటా ఇప్పుడు 3 మాటల ఎమ్మెల్యే అయ్యిండు. నాయన బడి దగ్గరనే ఆగిపోవద్దని బిడ్డలు చెప్తే 10 పాస్ అయి ఇంటర్, డిగ్రీ, ఎంఏ చదువు దాకొచ్చిండంటే చూడుండ్రి. కానీ లీడర్ ఆయే. కాలేజీకి పోతానికి, పాఠాలు వినటానికి కుదరదు కాబట్టి ఆన్లైన్లో క్లాసులు వింటాడట. తీరువాటం దొరికినప్పుడు వైలు ముంగటేసుకొని చదువుతాడట. 10వ తరగతి ఇంటర్లా మంచి మార్కులు వచ్చిన ఆడపిల్లలను జైపూర్కు టూర్కు తీసుకుపోతాడు. ఇంకింత ఎంకరేజ్ చేస్తానికి. చదువులే కాదు, ఆటపాటలల్ల సుత జోరు చూపిస్తున్నాడు. హాగో కర్రసామి ఎట్లా చేస్తాండో. కానీ చాలా మంది గీ వయసులో మాకు చదివేందుకు, మాకేడ మతికుంటదని పక్కకు పడేస్తారు. ఎమ్మెల్యేగా గింత బిజీగున్నా చదువును పక్కకు పెట్టకుండా పీజీ పట్టా కోసం కష్టపడుతుండంటే గిరేటబ్బా.